అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. ఈరోజు మన వీడియోలో మా అమ్మమ్మ గారి ఊర్లో జరిగే జాతర గురించి అయితే చూపించబోతున్నానండి. మా పెద్దనాన్నగారు, చిన్నాన్నగారి ఇల్లులు కూడా దగ్గరగానే ఉంటాయండి. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామంలో గ్రామదేవత అయిన శ్రీ 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 నాగారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 12 ఏళ్లకొక్కసారి అత్యంత వైభవంగా అయితే జరుగుతాయండి. భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న బ్రాహ్మణగూడెం గ్రామదేవత అయిన శ్రీ శ్రీ నాగారమ్మ జాతర ఈ 2026 సంవత్సరంలో మే 2న ప్రారంభమై జాతర మే 31 అయితే ముగిసిందండి. ఈ నెల రోజులు కూడా అత్యంత వైభవంగా అయితే జాతర అయితే జరిగింది. 12 సంవత్సరాలకి ఒక్కసారి నిర్వహించే ఈ జాతరలో సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి అయిన గ్రామదేవతను దర్శించుకుంటూ ఉంటారు. అంటే జాబు రీత్యా ఎక్కడున్నా సరే ఈ 12 ఏళ్ళకి ఒక్కసారిగా జరిగే ఈ జాతరలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇంకోండి మీరు కూడా నాగారమ్మ అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి. ఈ జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, మొక్కుబడులు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా అత్యంత వైభవంగా అయితే జరిగాయండి. ఈ జాతర అంటే గ్రామీణ దేవతలందరినీ పూజిస్తూ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా అంగరంగ వైభవంగా జరుపుకునే గ్రామోత్సవమే ఈ జాతర. గ్రామం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో అంటే లైటింగ్ సెట్టింగ్స్ అయితే చాలా బాగా అలంకరించారండి. ప్రతి గ్రామానికి కూడా గ్రామ దేవతలు అనేవాళ్ళు ఉంటారు కదండి. ఒక్కొక్క ఊరిలో ఆయా ప్రాంతాలు బట్టి 1 సంవత్సరం జాతర చేయొచ్చు, లేదు 3, లేదు 5 సంవత్సరాలు, లేదు అంటే ఇలా 12 సంవత్సరాలు అయితే జాతరనైతే నిర్వహిస్తూ ఉంటారు. ఇలా 12 ఏళ్ళకి ఒక్కసారి జరిగే జాతర అయితే మాత్రం చాలా అత్యంత వైభవంగా అయితే జరిపిస్తారండి. ఈసారి బ్రాహ్మణగూడెంలో కూడా కనీ విని ఎరగని రీతిలో అయితే జాతర అయితే జరిగింది. ఈ సందర్భంగా లక్షల మంది భక్తులు తరలివచ్చి గ్రామదేవత అయిన శ్రీ శ్రీ నాగారమ్మ అమ్మవారిని అయితే దర్శించుకున్నారు. ప్రతి ఊరిలో గ్రామ దేవతలకి జాతర టైంలో అత్తింటి వాళ్ళు, పుట్టింటి వాళ్ళు పూజలైతే నిర్వహిస్తూ ఉంటారు. నాగారమ్మ అమ్మవారికైతే పుట్టింటి వారిగా దేవరభట్ల వారి కుటుంబం, అత్తింటి వారిగా కరుటూరు వారైతే పూజలైతే నిర్వహిస్తున్నారు. ఒక నెల రోజులైతే అమ్మవారికి ఉత్సవాలు చేస్తారు కాబట్టి తాత్కాలికంగా ఒక గుడిసెనైతే ఏర్పాటు చేసి అమ్మవారికి ఈ ఒక్క నెల రోజులు కూడా అక్కడే ఉంచి పూజలు అయితే నిర్వహిస్తారు. తర్వాత అంటే బలిచేట అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని అత్తింటికి అంటే ఎప్పుడు ఉండే చోటకు తీసుకొచ్చి అయితే తీసుకుని వచ్చేస్తారు. ఇదేనండి మా పెద్దనాన్నగారి ఇల్లు. అమ్మమ్మ కూడా ఇక్కడే ఉంటుంది. అందరూ కలిసే ఉంటారు. ఇక్కడి నుంచి గుడి కూడా చాలా దగ్గరండి. ఆపోజిట్‌లో ఇలా చెరువు ఉంటుంది. ఇదిగోండి మీకు ఇక్కడ ట్రైన్ వెళ్తుంది కనిపిస్తుంది కదండీ! చాలా దగ్గరండి వీళ్ళకి. ట్రైన్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. కనబడుతూ ఉంటుంది. వ్యూ చాలా బావుంటుంది. ఇంగోండి ఇప్పుడే ఐస్ క్రీమ్ బండి వచ్చి వెళ్ళిపోయింది. అందరూ ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంగోండి మధ్యలో కూర్చున్న ఆవిడే మా అమ్మమ్మ గారు. మనవలందరితో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది ఐస్ క్రీమ్ తింటూ. ఈలోపు మా పెద్దోడు ఇక్కడ జోకేశాడు. ఈ వయసులోనే ఇలా తింటుందంటే ఆ వయసులో ఎలా తినుంటుంది మా అమ్మమ్మ అని జోకేస్తున్నాడు. ఇంగోండి మా అన్నయ్య ఎక్కిరిపిస్తున్నాడు చూడండి. వీడు పెద్దనాన్నగారు పెద్ద అబ్బాయి అండి. వీడు చిన్నోడండి. అలాగే వీడు పిన్ని గారు అబ్బాయి చిన్నోడు. పెద్దోడైతే రాలేదండి ఆ ముందర రోజు. అలాగే మా అన్నయ్య జోకేస్తున్నాడండి. ఇంగోండి మా అందరికీ ముద్దులు అక్క, ముద్దులు చెల్లెలు అని చెప్తున్నాడు. ఇది మా అమ్మాయి అండి. ఇంగోండి అందరం కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం. అలాగే మేమే కదండి లోపల అందరూ కూడా ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు. అత్తగారు, కోడళ్ళు, మరదళ్ళు, పిల్లలు అందరూ కూడా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కూడా చాలా కష్టపడిపోయారని చెప్తుంటే ఇంకోండి మా పెద్దనాన్నగారు, అలాగే మా పెద్దమ్మ, అమ్మమ్మ, గ్రీన్ శారీలో ఉన్నది మా అమ్మగారు, ఇటు పింక్ శారీలో ఉన్నది మా పిన్ని, అలాగే వీళ్ళందరికీ ముద్దుల కూతుర్ని నేను. ఇంకోండి నేను, మా పెద్ద మరదలు, పిన్ని,
అమ్మమ్మ, అలాగే పెద్దమ్మ, మా అమ్మగారు, మా వదిన, అలాగే మా చిన్న మరదలు అందరం కలిపి పిక్స్ అయితే తీసుకుంటున్నామండి. అలాగే మేము కూడా నలుగురు నుంచున్నాం. తిని పెద్ద మరదలు, మా వదిన, మా చిన్న మరదలు, వీళ్ళు ముగ్గురికి నేను ఆడపడుచునవుతానని చెప్తున్నాను. మజా తాగుతున్నారు. చెప్తాం ఆగండి. ఇంకోండి మా తమ్ముళ్ళు అన్నయ్యలు బయట నుంచి పిక్స్ తీస్తున్నాం. ఈడు మా చిన్న తమ్ముడు, అలాగే అన్నయ్య, వీడి పిన్నిగారు అబ్బాయి, నేను, అలాగే నిన్న మిస్ అయ్యాడు కదా ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఈడేనండి పెద్దోడు, అలాగే పెద్దనాన్నగారు పెద్ద అబ్బాయి. వీళ్ళందరికీ నేను ముద్దుల అక్కని అలాగే చెల్లెల్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం బయట నుంచుని. చూడండి ఎలా స్టిల్స్ ఇస్తున్నారో, వీళ్ళు పిక్స్ తీసుకుంటున్నారు. ఇంకోండి ముద్దుల మేనకోళ్ళతో కూడా ఫోటోలు అయితే దిగుతున్నారు, ఆట పట్టిస్తున్నారు దాన్ని. ఇంకోండి అమ్మమ్మతో కలిపి ఫోటోలు అయితే దిగుతున్నాం. అలాగే ఇక్కడ అందరూ నుంచుని పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకోండి పిల్లలంతా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. మా మేనకోళ్ళు, మా అమ్మాయి, అలాగే మా తమ్ముడు గారి పిల్లలు, వాళ్ళ తమ్ముడు గారి పిల్లలు అందరూ కూర్చుని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. గేమ్స్ ఆడేసుకుంటున్నారు వీళ్ళు. వీడు రౌడీ బాయ్ అండి, వీడు రౌడీ. ఇప్పుడు చెప్పు హాయ్. హాయ్. ఇంకోండి ఇక్కడ మెట్లు దిగుతున్నారు కదా మా పెద్ద మరదలు వాళ్ళ అమ్మగారండి. వీళ్ళంతా కర్ణాటక నుంచి వచ్చారు. అత్తయ్య గారు హాయ్ చెప్పండి. అలాగే ఇక్కడ మా పెద్దనాన్నగారండి, హాయ్. చాలా బిజీగా ఉన్నారు, వచ్చిన చుట్టాలతో గట్ట మాట్లాడుతూ ఉన్నారండి. అలాగే ఇక్కడ అమ్మమ్మ, ఇంకోండి మా తమ్ముడు వైఫ్, వీళ్ళంతా కూడా మా చిన్న మరదల చుట్టాలు, అలాగే వాళ్ళ అమ్మగారండి వెనకాల. ఇంకోండి మా పెద్దమ్మ గారు కూడా హాయ్ చెప్తున్నారు, బిజీగా ఉన్నారు. ఇంకోండి ఇక్కడైతే బూర్లు అయితే వేస్తున్నారు, వేడిగా బూర్లు అయితే వేసేస్తున్నారు. ఇంకోండి బియ్యపురాలు ఇద్దరు నుంచున్నారు. ఇంకోండి మా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు. ఇంకోండి పెద్దోడు చాలా బిజీగా ఉన్నాడు, హాయ్ చెప్తున్నాడు చూడండి. తిను మా పెద్ద మరదలు వాళ్ళ తమ్ముడండి. ఈవిడి మా పెద్ద మరదలు తమ్ముడు అత్తయ్య గారండి, కర్ణాటక నుంచి వచ్చారు. నేను, అలాగే పెద్ద మరదలు అమ్మగారు, వాళ్ళ కోడలు, మా మరదలు, అలాగే మా వదిన. మా చిన్న మరదలు, అలాగే వెనకాల గ్రీన్ శారీలో ఉన్నారు చూడండి వాళ్ళ అమ్మగారు, చిన్నత్తయ్య గారు. నుండి ఇందాక బూర్లు వేస్తున్నప్పుడు చూశారు కదా, ఇప్పుడు గారెలు అయితే వేస్తున్నారండి వేడిగా.
వంటలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి. ఇంగోండి వీళ్ళే వంటలు చేస్తున్నది. తిన పేరు వెంకటలక్ష్మి, తిన పేరు కూడా వెంకటలక్ష్మి అని చెప్తుంది. హాయ్ చెప్తున్నారు మీకు. అలాగే ఫుడ్ సెక్షన్ దగ్గరికి వెళ్దాం రండి. ఏమేమి వండారో మీకు చూపిస్తాను రండి. ముందుగా అయితే స్వీట్, అలాగే వేడివేడిగా బూరెలు, గారెల్లో నంచుకోవడానికి చికెన్ కర్రీ, వైట్ రైస్, అలాగే రొయ్యల బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పెరుగు చట్నీ, వెజ్ వాళ్ళకేమో వెజ్ చికెన్, అలాగే ముద్దపప్పు, ఆవకాయ, అందులోకి నెయ్యి, సాల్ట్, అలాగే నిమ్మకాయ ముక్కలు, సాంబార్, చల్లగా వాటర్, డ్రింక్, అలాగే పెరుగు. స్మైల్ ప్లీజ్. పని మేడం ఏంటంటే ఇది తింటాం. నువ్వు ఎప్పుడు తింటారా? తిను. మేడం తినండి. హాయ్. మళ్ళీ ఇదేంటో అది హాయ్ అని చెప్పండి. అది చెప్పండి. ముఖ్యంగా మెయిన్గా ఈ జాతరలో మనం చెప్పుకోవాల్సింది బలిచాట అండి. లాస్ట్ రోజున జాతర నాటి రాత్రి అమ్మవారి పూరుగుడిసి ఎదురుగా వండిన అన్నాన్ని రాశిగా పోసి మొదటిసారి కోడిని, రెండోసారి మేకపోతుని, మూడోసారి దున్నపోతుని బలిగా సమర్పించి ఆ రక్తాన్ని ఆ అన్నంలో కలిపి కొంత భాగాన్ని పెద్ద చాటలో తీసుకుని ఆ బలి ఇచ్చిన జంతువు తలని దీపారాధన ఒక పెద్ద చాటలో పెట్టుకుని ఆ గ్రామానికి కాటకాపరి ఉంటాడు కదండి, అతని తల మీద పెట్టుకుని డప్పు వాయిద్యాలతో అయితే గ్రామం పొలిమేరలో చిమ్ముకుంటూ తెల్లవారేసరికి గ్రామం చుట్టూ 3 సార్లు అయితే తిరుగుతాడు. తర్వాత మిగిలిన ఆ అన్నాన్ని గ్రామం యొక్క పొలిమేరలో అయితే వేసేస్తారండి. బలిచేట తిరిగేటప్పుడు అక్కడున్న గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా కర్రలతో బలిచేట పైన కొడుతూ బలిచేట మోసే వ్యక్తిని కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ బలిని స్వీకరించడానికి ఉగ్రభూతాలు వస్తాయని వాళ్ళ యొక్క నమ్మకం. కానీ ఇక్కడ బ్యాచ్ మాత్రం బ్యాంక్ లో ఎంత విత్డ్రా చేశారు మీరు? నువ్వు వస్తున్నావు అని జస్ట్ బావగారు ఉంటారు. ఆయన మళ్ళీ వేసిపోయారు. ఇది నా మైక్ సార్, ఇది నా మైక్ అండి ప్లీజ్. మీ బావగారు సైలెంట్ అయిపోయారు. ఏంటి బావగారు ఏంటి సైలెంట్ అయిపోయారు? అలా సార్ మీరు తప్పు చేశారండి. 500 నోట్లు కట్ అవ్వాల్సి 100 నోట్లు కట్ తెచ్చారు. అయ్యో వచ్చేయండి అందుకే. ఓకే లేట్ చేయకుండా హలో ఇది పాటలన్నీ వేస్తున్నాం మేము. ఓకే లేట్ చేయకుండా మరి మీకోసం ఇప్పుడే పాట పాడింది స్పీడ్ అన్నమాట. జడతోటి కొడితే జగ్గపెట్లో పడతావు కాదు, ఇక్కడ బ్రాహ్మణ గుడిలో పడతావు. ధన్యవాదాలండి. పేరు చెప్పలేదు సార్. అబ్బబ్బబ్బబ్బ ఎంత ఓపిగ్గా, ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా ఇసురుకుంటూ ఆవిలింపులు వదులుకుంటూ ఎంతో త్వరగా చూస్తున్నారండి. మీకు మా జోహార్లు. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం ఉంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటయ్యా సునామీ లాగా ఉన్నారు. ఓరి నాయనో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఫస్ట్ టైం మా తూర్పుగోదావరి జిల్లా అంటే ఇలాగే ఉంటదండి. ఇదే ఫస్ట్ టైం ఇంత జనాభా చూడడము. సూపర్. మిమ్మల్ని చూస్తుంటే తెల్లారి దాకా దబిడి 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 దబిడే.
బలిచేట అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని తన అత్తారింటికైతే సాగనంపుతారు. కానీ ఆవిడ వెళ్ళనని ఏడుస్తూ మారం చేస్తుంది కాబట్టి తాత్కాలికంగా వేసిన గుడిసెనైతే ఇలా కాల్చేస్తారండి. కాల్చేసిన తర్వాత తన అత్తారింటికైతే ఆవిడ వెళ్ళిపోతారు. కానీ వెళ్ళేటప్పుడు కూడా చాలా మారం చేస్తుందండి అమ్మవారు. నేను వెళ్ళనంటది. అలా అమ్మవారిని తీసుకొస్తూ సాగనంటూ డప్పులతో వాయిద్యాలతో అలాగే సాంబ్రాణి పొగతో అయితే తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి తన అత్తారింట్లో అయితే పెట్టేస్తారండి. ఇప్పుడు ఈ రోజునైతే అమ్మవారికి నైవేద్యాలు అవి పెడతారు. తర్వాత ఇక్కడున్న వాళ్ళంతా అమ్మవారికి చీర సార అయితే పెట్టి అమ్మవారికి మొక్కులైతే చెల్లించుకుంటారు.
నైవేద్యాలన్నీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ రోజు అయితే అమ్మవారికి ఇలా సారెని అయితే తీసుకొచ్చారండి. ఈ సారెలో అయితే కాజా, మైసూర్పాక్, లడ్డు, చలివిడి, పసుపు, కుంకుమ అలాగే అరటిపళ్ళు ఇలా అన్నీ తీసుకొచ్చి ప్యాకింగ్ చేసింది. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సారెని అయితే పంచిపెట్టారండి. ఇదిగోండి అందరూ ఆడవాళ్ళంతా వచ్చి ఇవి అయితే ప్యాకింగ్ అయితే చేశారు. ప్యాకింగ్ చేసిన తర్వాత వీటన్నిటిని తీసుకెళ్ళి ఊరంతా కూడా పంచిపెట్టారండి. ఇదండి వాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.